guys, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్య టాక్స్. ముందుగా ఇది చెప్పండి, మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారా? మరి నెక్స్ట్ ఏంటి? ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంజనీరింగ్ చేయాలి అంటే ఏ యూనివర్సిటీ బాగుంటుంది? ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి? ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది? ఇవన్నీ ఆలోచిస్తున్నారు కదా. అయితే ఈ రోజు నేను మీకు ఒక యూనివర్సిటీ గురించి చెప్పబోతున్నాను. నేను ఒక యూనివర్సిటీ గురించి చెప్తున్నాను అంటే నేను ముందు తెలుసుకొని ఆ యూనివర్సిటీ ఎలా ఉందో చూసి మీకు చెప్పడమే కాదు, ఈ రోజు ఆ యూనివర్సిటీని చూపించబోతున్నాను. వెల్కమ్ టు ఉత్తరాంచల్ యూనివర్సిటీ. ఉత్తరాంచల్ యూనివర్సిటీ NAAC A+ అక్రిడిటెడ్ యూనివర్సిటీ. ఇది డెహ్రాడూన్లో ఉంది. బెస్ట్ స్టూడెంట్స్ ఫ్రెండ్లీ యూనివర్సిటీ, మల్టీ కల్చరల్, బెస్ట్ ప్లేస్మెంట్స్ని ప్రొవైడ్ చేస్తుంది. 22+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ యూనివర్సిటీకి R9 ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద అసెట్ అండ్ హైలైట్ అని చెప్పచ్చు. 100+ మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తూ ఇండియా అండ్ అబ్రాడ్ కలిపి 8,000+ స్టూడెంట్స్తో ఈ యూనివర్సిటీ 90 acres+ ల్యాండ్లో ఉంది. ఇలా అవుట్ఫిట్ కూడా కాలేజ్ యూనివర్సిటీ అవుట్ఫిట్ అనుకుంటే ఎంత బాగుంది. హాయ్ హాయ్ హౌ ఆర్ యూ? సో వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఆంధ్ర అండ్ తెలంగాణ. మనమే అంతా ఓకే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను మన తెలుగు వాళ్ళని కలుస్తున్నాను. సో ఎక్కడి నుంచి ఫస్ట్? నీ పేరు ఏంటన్నా? నా పేరు వెనెలా, నేను నెల్లూరు నుంచి వస్తున్నాను. ఓకే, వెన్నెలా ఫ్రమ్ నెల్లూరు. నా పేరు దీపిక, నేను కడప నుంచి. ఓ కడప, నువ్వు కడప నేను కడప. ఓకే, వాళ్ళ ప్లేస్ వచ్చింది. హాయ్, My name is Sneha and I'm from Vizag. వైజాగ్. ఓ నైస్. They're Blessy and I'm from Hyderabad. హైదరాబాద్. My name is Mahesh. I am from Ongole. ఒంగోల్. నిఖిల్ అండ్ నంద్యాల్. నంద్యాల్. నా పేరు లోహిత్ మ్యామ్, విజయనగరం నుంచి. నా పేరు రామ్ చరణ్, నేను నెల్లూరు నుంచి. నా పేరు తేజ, నేను విశాఖపట్నం నుంచి. వెరీ నైస్. సో ఒంగోల్ నుంచి, వైజాగ్ నుంచి, నెల్లూరు నుంచి, కడప నుంచి, సో ఒక్కొక్క ప్లేస్ నుంచి, తెలంగాణ, మన హైదరాబాద్ నుంచి, సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్నారు మన తెలుగు వాళ్ళు ఈ యూనివర్సిటీలో. సో అంటే చాలామంది ఉన్నారా ఇంకెక్కువ? ఇంకా ఉన్నారు మ్యామ్. అవునా, వెరీ నైస్. వినడానికి చూడడానికి చాలా బాగుంది. నేను ఈ కాలేజ్ గురించి తెలుసుకుందాము అని వచ్చినప్పుడు, సో మన వాళ్ళకి ఈ యూనివర్సిటీ హెల్ప్ అవుతుంది అని చెప్పడానికి వచ్చినప్పుడు, అరే మన వాళ్ళు అసలు ఉన్నారా లేదా అనేది ఒక డౌట్ ఉండింది. బట్ మిమ్మల్ని చూసిన తర్వాత సో చాలా హ్యాపీగా ఉంది. మన తెలుగు వాళ్ళతో మాట్లాడితే ఎక్కువగా ఇప్పుడు మాట్లాడిన వాళ్ళతో అయితే ఎక్కువ CSE వాళ్ళు ఉన్నారు, ఏరోస్పేస్ వాళ్ళు ఒకరు ఉన్నారు. బట్ CSE బ్రాంచ్ ఎక్కువగా తీసుకుంటున్నారు. మోస్ట్లీ నేను వాళ్ళతో మాట్లాడింది ఏంటి అని అంటే, సో అంటే మన వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వచ్చారు అంటే ఫుడ్ దగ్గర అసలు అడ్జస్ట్ అవ్వరు. ఫుడ్ కూడా చాలా బాగుంది, హాస్టల్ మెయింటెనెన్స్ చాలా బాగుంది. సో యూనివర్సిటీలోనే హాస్టల్ కూడా ఉంది కాబట్టి సో మెయింటెనెన్స్ చాలా బాగుంది. బట్ కాలేజ్ నిజంగా ఇదంతా చూస్తుంటే నాకు కాలేజ్ డేస్ గుర్తొస్తున్నాయి. యూనివర్సిటీ ఎన్వైర్న్మెంట్ అయితే ఎంత బాగుందో, ఎంత పీస్ఫుల్గా ఉందో. సో ఇంకా చూద్దాం మనం, ఇంకా ఇక్కడ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉంది, లైబ్రరీ ఎలా ఉంది, ఆడిటోరియం ఎలా ఉంది, సో అన్నీ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. సో ఒక స్టూడెంట్గా సో నేను కూడా కాలేజ్ చదివినప్పుడు ఏమీ చూసుకోలేదబ్బా. సో అరే ఈ కాలేజ్ బాగుంది, జాయిన్ అయిపోదామని జాయిన్ అయిపోయాను. సో ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ముందు వెనక అక్కడున్న ఫెసిలిటీస్ అన్నీ మనం తెలుసుకోవాలి. ఈరోజు ఈ యూనివర్సిటీ గురించి ఇక్కడున్న ఫెసిలిటీస్ నేను చూపించబోతున్నాను. వచ్చేసాయి. వెల్కమ్ టు ఉత్తరాంచల్ యూనివర్సిటీలో సెంట్రల్ లైబ్రరీ. ఈ సెంట్రల్ లైబ్రరీ 3 AI ప్రిన్సిపల్తో రన్ అవుతోంది. అంటే ఎనీ టైమ్ ఎనీవేర్ యాక్సెస్ ద ఇన్ఫర్మేషన్. ఈ సెంట్రల్ లైబ్రరీలో థౌజండ్స్ ఆఫ్ బుక్స్, జర్నల్స్ అండ్ డిజిటల్ రిసోర్సెస్ మీకు అందుబాటులో ఉంటాయి.
రండి వెళ్ళిపోతా. సో చూసారు కదా, ఇది సెంట్రల్ లైబ్రరీ ఎంత స్పేషియస్గా ఉందో. అప్పుడప్పుడు యూనివర్సిటీలో లైబ్రరీకి వెళ్ళాలంటారు, మనమేమో మన కాలేజ్లో యూనివర్సిటీ ఓకే లైబ్రరీ ఇక్కడ ఉందా అని చూశాను అంతేగాని లైబ్రరీకి ఎక్కువ వెళ్ళలేదు. ఒకవేళ లైబ్రరీకి వెళ్ళింటే ఇంత బాగా చదువుకొని వీళ్ళలాగా ఉండేదాన్ని. ఓకే, ఈ లైబ్రరీలో స్పేషియస్ రీడింగ్ ఏరియాస్, అడ్వాన్స్డ్ రిసోర్సెస్ అండ్ పీస్ఫుల్ అంబియన్స్తో స్టూడెంట్స్ చదువుకోవడానికి ఎంతో కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు క్యాంపస్లో ఉన్న, ఇంటి దగ్గర ఉన్న ఈ బుక్స్, జర్నల్స్ అండ్ రీసెర్చ్ మెటీరియల్స్ 24/7 మీకు యాక్సెస్ ఉంటుంది. అకాడమిక్ బుక్స్ మాత్రమే కాకుండా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్, కాంపిటేటివ్ వరల్డ్ గురించి మరియు జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన బుక్స్ అండ్ డిఫరెంట్ న్యూస్ పేపర్స్ ఈ లైబ్రరీలో ఉండడం విశేషం. ఏంటో ఈ చదివేదేదో అప్పుడు చదివింటే బాగుండు. సో మొత్తానికి ఇక్కడ ఉన్న బుక్స్లో నేను వెజిటబుల్ క్రాప్స్ అని ఈ బుక్ తీసుకున్నా. సో మా నాన్న ఎలాగో అగ్రికల్చర్ కాబట్టి నేను కూడా ఫ్యూచర్లో అగ్రికల్చర్ చేద్దామని అనుకుంటున్నాను. నేను చెప్పడం మీరు వినడం ఏమన్నా బాగుందా? ఓకే, సో మొత్తానికి లైబ్రరీ అయితే నాకు చాలా నచ్చింది. సో యూనివర్సిటీ టైమింగ్స్లో మాత్రమే కాకుండా అకాడమిక్ డెవలప్మెంట్ కోసం స్టూడెంట్స్కి ఈవినింగ్ 8 వరకు కూడా ఈ లైబ్రరీ ఓపెన్గా ఉంటుంది. కానీ చదువుకోవడానికి ఇక్కడ పిల్లలు వస్తున్నారా లేదా అంటే చాలామంది వస్తున్నారు, చక్కగా చదువుకుంటున్నారు. ఎలాగో పర్మిషన్ తీసుకున్నాను కాబట్టి కొంతమందితో మాట్లాడదాం రండి. హాయ్. సో అయ్యో తెలుగు ఆర్ తెలుగు? ఎక్కడి నుంచి? రాజమండ్రి వెస్ట్ గోదావరి అమ్మాయి. మన తెలుగు వాళ్ళు ఎంతమంది చూస్తే చాలా హ్యాపీగా ఉంది. మరి మన వాళ్ళందరికీ బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు తెలుగు వాళ్ళు అందరు తెలుగు వాళ్ళే ఉన్నారు మోస్ట్లీ ఇక్కడ. సో ఎలా ఉంది లైబ్రరీ గురించి? లైబ్రరీ అయితే మాకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది అండ్ వీ కెన్ హ్యావ్ మెనీ బుక్స్ కూడా. ఓకే, ఎప్పుడు డౌట్ ఉన్న సర్స్ అవైలబుల్గా ఉంటారు, డిస్కస్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ ఇంటర్నెట్ సర్వీస్ యాక్సెస్ ఆల్ ద టైమ్. ఓకే, ఇట్ ఈస్ ద బెస్ట్. అచ్చా, ఇక్కడ ఓన్లీ చదువుకోవాలా? బుక్స్ కావాలి అని అంటే రూమ్కి తీసుకెళ్ళచ్చు? బుక్స్ తీసుకోవచ్చు, బట్ మనం ఒక సర్టెన్ టైం అంటూ ఉంటుంది. ఆ టైంలో తీసుకుని మనం మళ్ళీ రిటర్న్ చేసుకోవచ్చు. అంత అవైలబుల్గా ఉంటుంది. వెరీ నైస్, సూపర్. సో లైబ్రరీలో గ్రూప్ డిస్కషన్ లాంటిది ఏమైనా ఉంటుందా? మనకి సపరేట్గా అవుట్ సైడ్ ఒక రూమ్ కూడా ఉంది గ్రూప్ డిస్కషన్ ఏమైనా చేసుకోవాలంటే. ఎవరి ద్వారా నీకు యూనివర్సిటీ తెలిసింది? ఫస్ట్ అందరూ కన్ఫ్యూజ్ అవుతారు కదా, సో మా పేరెంట్స్ కూడా అలా కన్ఫ్యూజ్ అయ్యారు. సీనియర్స్ రిలేటెడ్ కాదు, నేను ఒక ఇంటర్వ్యూ చూసాను, సేమ్ ఇలాంటి ఒక ఇంటర్వ్యూ. సో దాంట్లో నాకు ఏమనిపించిందంటే ఏ డెసిషన్ తీసుకున్నా మనం మంచి డెసిషన్ తీసుకోవాలి లైఫ్లో. సో ఇట్స్ ద టర్నింగ్ పాయింట్. అందుకని నేను ఇక్కడ ఫస్ట్ వచ్చాను, విజిటింగ్ వచ్చినప్పుడు ఇక్కడ నాకు అన్నీ బాగా నచ్చినాయి. ఓకే, ఇంకోటి ఏంటంటే సిఎస్సి అని కాకుండా ఏదైనా చదవచ్చు. ఇప్పుడు దేని గురించి అయినా రిలేటెడ్ తెలుసుకోవాలన్నా మనకి ఫ్యాకల్టీ అనేది అవైలబుల్గా ఉంటారు. వెరీ నైస్. మనం నీకు దేంట్లో అయినా సిఎస్సితో కాకుండా మనం గేట్ ఎగ్జామ్ అలాంటివి అయినా రాయాలి అనుకున్నా దేనికైనా మనకు చాలా అవైలబుల్గా ఉంటారు. మనం చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఇక్కడ నేను తెలుసుకున్న వాళ్ళు చాలా మంది సిఎస్సి గ్రూప్ వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఎందుకు అంటే మన తెలుగు వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఓకే ఇక్కడ ఓన్లీ ఇంజనీరింగ్ అనే అనుకుంటారు యూనివర్సిటీ కోసం. స్టార్టింగ్ మా పేరెంట్స్ అట్లా అనుకున్నారు, బట్ కాదు. ఇక్కడికి వచ్చేసి మనకి అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనకి ఏ కోర్స్ కావాలంటే అన్ని కోర్సు, అగ్రికల్చర్, మెడికల్ అండ్ లా అండ్ సిఎస్సి సంథింగ్ చాలా ఎక్సెట్రా మనకు అన్ని ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి యూనివర్సిటీలో. సూపర్, వెల్ సెడ్. సో ఇంజనీరింగ్ అనగానే సిఎస్సి, ఈసీఈ అంటే ఒక 2-3 బ్రాంచ్లే అనుకుంటారు. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో అది చూస్ చేసుకోవాలి. పేరెంట్స్గా చాలా ఆలోచించాలి. వెరీ నైస్. చదువుకో, డిస్టర్బ్ చేసింటాం, వెరీ సారీ. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇక్కడ ఎవరిని మాట్లాడించినా కూడా బోల్డ్ అంతా చెప్తున్నారంటే ఇక్కడ చాలా బాగుంటుంది, ఫ్యాకల్టీ బాగుంది, లైబ్రరీ బాగుంది, అంటే ఎన్వైర్న్మెంట్ చాలా బాగుంది. సో ఏదైనా సరే ఏ డౌట్స్ వచ్చినా కూడా వీళ్ళు క్లారిఫై చేస్తారు అని చాలా చక్కగా చెప్తున్నారు. ఇంకెక్కువసేపు ఉండకుండా లైబ్రరీలో వెళ్ళిపోదాం. ఇంకా చూపించాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి, బట్ ఏ మాట కామాట లైబ్రరీ చాలా బాగుంది. ఇంజనీరింగ్ అంటే క్లాస్ రూమ్లో స్టడీ మాత్రమే కాదు, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా చాలా అవసరం. అందుకే ఇప్పుడు కంప్యూటర్ ల్యాబ్లో ఉన్నాం. సో ఈ కంప్యూటర్ ల్యాబ్లో చూస్తున్నారు కదా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ కంప్యూటర్ ల్యాబ్ equipped with latest technology and high speed internet. This lab is perfect place to innovate, code, create and turn ideas into reality. ఈ కార్పొరేట్ వరల్డ్కి కావాల్సిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇక్కడ ఉన్న సిఎస్సి ల్యాబ్ సపోర్ట్ చేస్తుంది. స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ని ఇండస్ట్రీస్తో కొలాబరేట్ చేస్తూ ఇక్కడ ట్రైన్ అయ్యేలా ప్రతి స్టూడెంట్కి ఈ ల్యాబ్ యాక్సెసిబిలిటీలో ఉంటుంది. నాకు ఈ కంప్యూటర్ ల్యాబ్స్లో ఒకటి బాగా నచ్చింది. అంటే ఈచ్ లాంగ్వేజ్ అంటే ఒక్కొక్క లాంగ్వేజ్కి, ఒక్కొక్క స్పెషలైజేషన్కి ఒక్కొక్క ల్యాబ్ ఉంది. సో సపరేట్ ల్యాబ్స్ అనేది నిజంగా చాలా
చాలా బాగుంది. సో దట్స్ ద బెస్ట్ థింగ్. సో ఇది క్లాస్ రూమ్, చాలా స్పేషియస్గా ఉంది. సో పిల్లలకి కంఫర్టబుల్గా ఉంటుంది, అంటే కూర్చోడానికి ఆ సీటింగ్ కానీ చాలా కంఫర్టబుల్గా అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ మనకి ప్రొజెక్టర్ ఉంది, అంటే ఇంటర్నెట్ అవైలబిలిటీ, ప్రొజెక్టర్. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఫాస్ట్గా మంచిగా అంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. హాయ్ హాయ్ హాయ్, మన ఎన్సీసీ తెలుగు? ఓకే, సో ఇక్కడ ఎన్సీసీ కూడా ఉందా? ఎస్ మ్యామ్. ఓకే, ఏ సర్టిఫికేట్? AB? ఇక్కడ BNC సర్టిఫికేట్ ఉంటుంది మన కాలేజ్లో. సో ఎన్సీసీ బేసికలీ 3 years కోర్స్ తెలిసిందే. దీని గురించి బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. అవుట్ ఆఫ్ డిఫెన్స్ కూడా ఏదైనా ఏ పరంగా కూడా. సో నేనైతే ఇప్పుడు ప్రస్తుతం B సర్టిఫికేట్ అయిపోయింది మొన్న నాకు ఎగ్జామ్. ఐఎమ్ పర్సూయింగ్ ఆఫ్ C సర్టిఫికేట్. సర్టిఫికేట్కి వెళ్తున్నారు. వెరీ అవుట్ ఆఫ్ NCC గురించి మాట్లాడితే నేను ఐఎమ్ ఫ్రమ్ BTech 2nd year CSC బ్యాక్గ్రౌండ్. అదే అడుగుదాం అనుకున్నాను, అంటే ఎన్సీసీ అనేది సపరేట్గా చేస్తున్నావా, చదువుకుంటూ చేస్తున్నావా? అదే సేమ్ చెప్పాను కదా, చదువుకుంటూ. సో CSC మేనేజ్. ఓకే, సో అది ఇది ఎలా మేనేజ్ చేస్తున్నా, అంటే టైమింగ్ ఎలా అడ్జస్ట్ అవుతుంది ఇక్కడ? టైమింగ్ ఇది యాక్చువల్లీ నైస్, మంచిది అంటదండి ఇది. ఎందుకంటే ఫస్ట్ మా కాలేజ్ ఉంటుంది to 4:30, దాని తర్వాత NCC ఉంటుంది. ఓకే, అండ్ అదర్స్ ఈవెంట్ పరంగా మాట్లాడితే ఎప్పుడో ఒకసారి ఏదో ఒక అంటే స్పోర్ట్స్ కేటగిరీలో ఎన్సీసీ చూస్ చేసుకున్నారు నేను. సో ఎలా ఉంది అంటే ఎన్సీసీలో, అంటే అపార్ట్ ఫ్రమ్ స్టడీస్, సో ఎన్సీసీలో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సో ఏం నేర్చుకుంటున్నారు? మ్యామ్ యూనిటీ అండ్ డిసిప్లిన్ మ్యామ్. అంటే కాలేజ్లో ఉంటే వేరు, ఎన్సీసీ ఒకసారి ఎంట్రీ అయ్యాక డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ బిహేవియర్ చూపించిద్ది మ్యామ్. లైఫ్ పార్ట్. అవును, ఐ లవ్ ఎన్సీసీ. సో ఎన్సీసీ స్టూడెంట్స్ అని అంటే నాకు చాలా ఇష్టం. వెరీ నైస్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. సో జై హింద్. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఎన్సీసీ కూడా ఉంది. సో వాళ్ళ మాటల్లోనే ఎంత డిసిప్లిన్గా మాట్లాడుతున్నారు, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, బాగా అనిపించింది అబ్బా. సో స్పోర్ట్స్లో కూడా ఇక్కడ మనకి నచ్చింది చూస్ చేసుకోవచ్చు. ఎన్సీసీతో పాటు వాలీబాల్ ఇలా చాలా కూడా ఉన్నాయంట. సో నాకైతే ఎన్సీసీ స్టూడెంట్స్ని చూసిన తర్వాత నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. నేను స్కూల్లో చేశాను ఎన్సీసీ. ఈ యూనివర్సిటీలో ఇంజనీరింగ్లో ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ CSE, and aerospace engineering, civil engineering, electronics and computer science engineering ECE, and CSE with specialization in artificial intelligence and machine learning, cloud computing, cyber security and big data analytics. So ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఈ యూనివర్సిటీలో. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకోవడానికి నేను ఈ ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఇక్కడ స్టూడెంట్స్ని, ఫ్యాకల్టీని కలిసి సో ఇక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకున్నా. లెట్స్ గో. హలో సార్. హాయ్. సో యాక్చువల్లీ ఈ ఏరోస్పేస్లో ఏం నేర్పిస్తారు పిల్లలకి? క్యా సిఖాతే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ మే? Obviously, when we are talking about the engineering, if suppose this is an air vehicle, it should be go in the air. So how this will go in the air, and how the structure is bearing all the loads. And obviously propulsion with the help of only engine it is possible to go in air. So all these things we will teach to our student, and with obviously these all things required actually more and more practical. So we will show them first of all each and every component, open the component, how we will design this, how we will see their works, each and everything through with the help of practical only. అచ్చా, సో ఇక్కడ థియరీ కంటే ఎక్కువ ప్రాక్టికల్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. Obviously ma'am, see theory is their own advantage, but practical definitely gives a more advantage. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ దీన్ని ఏమంటారు? Okay, a component of this. Yes. Yeah, one of my student will explain you Yeah. about the component, because it is not good ki teacher will come and teach you. So okay, yeah, Sneha, you can please. సో యాక్చువల్లీ దీన్ని ఏమంటారు? ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఏంటి? ఇన్ దిస్ డిపార్ట్మెంట్లో మనకి ఏంటంటే హౌ ఇట్ ప్రాక్టికలీ వర్క్స్. ఓకే, ఎప్పుడు వెళ్తున్నప్పుడు చూస్తాం కానీ అది ఎలా వర్క్ అవుతుందని తెలియదు. సో ఇక్కడ మాకు ఏంటంటే ప్రాక్టికల్గా చూస్తాము, అసలు ఏ పార్ట్ ఎలా వర్క్ అవుతుంది, అసలు వాటిలో ఏమనేది ఇంక్లూడ్ అవుతుంది, ఎవ్రీథింగ్ దే విల్ టీచర్స్. అచ్చా, నాకు ఒక డౌట్ ఉంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏరోస్పేస్కి ఏరోనాటికల్కి? ఏంటి డిఫరెన్స్ అంటే ఏరోస్పేస్లో మనకి ఏం నేర్పిస్తారు, ఏరోనాటికల్లో ఏముంటుంది? యాక్చువల్లీ ఇక్కడ కొంచెం మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది మ్యామ్. ఏరోస్పేస్కి ఏరోనాటిక్స్కి వచ్చేసరికి ఏరోనాటిక్స్ అనేది ఎయిర్ క్రాఫ్ట్కి రిలేటెడ్, అంటే ప్లేన్స్, జెట్స్ వరకు వస్తుంది. కమింగ్ టు ఏరోస్పేస్, ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ స్పేస్ క్రాఫ్ట్ మ్యామ్. ఓకే, అంటే మనం రాకెట్,
how we travel outside our ఓకే environment. సో మీరు ఇప్పుడు ఏరోస్పేస్ అంటే రాకెట్స్ గురించి శాటిలైట్స్ గురించి మీరు చదువుకుంటున్నారు. దీన్ని ప్రొపెల్లర్ అంటాం మ్యామ్. ఇట్ ఈస్ ప్రొపెల్లర్. ఓకే ఇట్ ఈస్ కాక్పిట్ in which the pilot sits. This is the wing మ్యామ్. అచ్చా సో దాన్ని ప్రొపెల్లర్ అంటారు, దాన్ని కాక్పిట్ అంటారు. ఈ వింగ్ Wing మ్యామ్. It is used to generate lift. ఓకే ఓకే And this is known as the aileron. ఓకే It is used for the roll-on motion of the plane ma'am. అచ్చా And this is known as the flaps. ఓకే It is used for lift and drag motion. ఓకే సో ఇది అప్లిఫ్ట్ అవుతూ ఉంటుంది అని మనం లోపల నుంచి చూసినప్పుడు ఇది అవుతుంది. రైట్ రైట్ ఈ పార్ట్ అనేది ఫ్యూజ్లేస్ మ్యామ్. దీంట్లో అయితే ప్యాసింజర్స్ కూర్చుంటారో దాన్ని మనం ఫ్యూజ్లేస్ అంటాం. అండ్ దిస్ ఈస్ ఎలివేటర్ మ్యామ్. ఇది అనేది పిచ్చింగ్ మోషన్కి యూజ్ అవుతుంది, అంటే అప్ అండ్ డౌన్. అండ్ దిస్ ఈస్ హారిజాంటల్ స్టెబిలైజర్. ఓకే ఇది చూస్తే రూడర్ మ్యామ్. ఇది ఏం చేస్తుందంటే సైడ్ టు సైడ్ మోషన్కి హెల్ప్ అవుతుంది. ఓకే అండ్ దిస్ ఈస్ వర్టికల్ స్టెబిలైజర్. అచ్చా దిస్ ఈస్ హారిజాంటల్ స్టెబిలైజర్ మ్యామ్. ఓకే ఇట్ ఈస్ ఆల్సో సో ఎలిజిబుల్. మెయిన్ అంటారు అన్నిట్లో ఇంపార్టెంట్ ఏది? ఇంపార్టెంట్ పార్ట్ అంటే ఎవ్రీ పార్ట్ అనేది ఇండివిజువల్ రోల్ అనేది ప్లే చేస్తారు మ్యామ్. సో అన్నీ కలిపితేనే మనకి మంచి అంటే ఒక పర్ఫెక్ట్ ప్లేన్లా మనం ట్రావెల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే రుడర్ అండ్ ది స్టెబిలైజర్స్ అండ్ ఎలివేటర్ ఆల్సో ప్లేస్ అ క్రూషియల్ రోల్. వెరీ నైస్, అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసావు. వెరీ గుడ్. సో ఫస్ట్ ఇయర్ అంట ఏరోస్పేస్లో. సో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తోంది ఎయిర్ క్రాఫ్ట్ని. ఏం చదువుతున్నావు, ఎంత చదువుతున్నావు అనేది ఇక్కడ స్టూడెంట్స్ని చూస్తే అర్థమవుతుంది. ఎంత చక్కగా ఒక ఎయిర్ క్రాఫ్ట్ని ఎక్కడ తడబడకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఇక్కడ థియరీ కంటే ప్రాక్టికల్గా ఎక్కువ చెప్తున్నారు కాబట్టి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అని ఇక్కడ స్టూడెంట్స్ని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ స్టడీస్కే కాదు స్పోర్ట్స్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇండోర్ అండ్ అవుట్డోర్ కాంపిటీషన్స్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటున్నాయి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ బాస్కెట్బాల్ పోర్ట్లో ఉన్నాం. ఇక్కడ స్పోర్ట్స్తో పాటు యోగా అండ్ జిమ్ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. ఉత్తరాంచల్ యూనివర్సిటీ హ్యాస్ ది బెస్ట్ ఆడిటోరియం. ఈ ఆడిటోరియంని స్వామి వివేకానంద ఆడిటోరియం అని పిలుస్తారు. ఈ ఆడిటోరియం మోర్ దాన్ 1500+ కెపాసిటీ వరకు ఉంటుంది. ఈ ఆడిటోరియం మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ లార్జెస్ట్. ఇక్కడ కాన్ఫరెన్సెస్, సెమినార్స్, వర్క్షాప్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, కార్పొరేట్ ఈవెంట్స్, కాన్వొకేషన్స్ అండ్ గ్రాడ్యుయేషన్ సెరమనీస్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. స్టూడెంట్స్కి ఆడిటోరియం అంటే ఒక ప్లేస్ కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. ఎందుకంటే చాలా మెమరీస్ని కలెక్ట్ చేసుకునేది ఈ ఆడిటోరియంలోనే. ఏ స్టూడెంట్ అయినా సరే తన ఐడి కార్డ్తో ఎప్పుడైనా ఏ ఈవెంట్ చూడడానికైనా ఈ ఆడిటోరియంకి వచ్చేసేయచ్చు. బా, చాలా మెమరీస్. ఈ ఆడిటోరియం అయితే నాకు పిచ్చగా నచ్చేసింది. మరి మీకు? ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఒక హైలైట్ ఏంటంటే ప్లేస్మెంట్స్ అనే చెప్పాలి. 1500+ స్టూడెంట్స్ ప్లేస్డ్ ఇన్ 2024. టాప్ ప్యాకేజ్ 1.5 CR. ఈ 2024లో స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకోవడానికి 500+ రిక్రూటర్స్ క్యాంపస్కి వచ్చారు. సో మీరు ప్లేస్మెంట్స్ గురించి వరి అవ్వాల్సిన అవసరమే లేదు. సో ఇక్కడ వాల్ చూస్తే అర్థమవుతుంది కదా. సో ఎవరెవరు ఏ కంపెనీలో ప్లేస్ అయ్యారు అనేది వాల్ మీద కూడా వాళ్ళ ఫొటోస్ని స్టిక్ చేశారు. సో ఇప్పుడు నేను ప్లేస్మెంట్ డైరెక్టర్తో ఉన్నాను. Hello sir. Hi. So, आपका नाम sir? So, hi students. My name is Arun Godial. I head CRC Corporate Resource Center at Uttaranchal University, Dehradun. So many students are placing in very reputed companies. Yes. So what is the secret behind it? Besides placements, there are lot many activities that we need to take care once you are here in the universities. We not only focus on your internships and placement part, but we deeply focus on that training part as well. Because we understand if we want you to make a job ready, or you can say employable, we need to put lot many efforts into the training part first. Okay. We believe in a holistic development of the students. Apart from academics, we prepare students for placements. We have an entire training cell with us, which not only trains you in different aspects of employability skills, but again we focus on that domain skills part as well. Okay.
So this leads to be us as one of the best universities in terms of placements. This year we have seen a remarkable placements for our students. One of our students went to Google. Then we have many good brands that are IBM, ServiceNow, then you can say Autodesk. These all came to hire from Uttaranchal University. అచ్చా, థ్యాంక్ యూ సో మచ్ సార్. అందుకే వేరే యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే ఉత్తరాంచల్ యూనివర్సిటీ వెరీ యూనిక్. యూనివర్సిటీ క్యాంపస్లోనే గర్ల్స్ హాస్టల్ అండ్ బాయ్స్ హాస్టల్ ఉన్నాయి. ఇలాగా ఒకటే బ్లాక్ కాదు, డిఫరెంట్ బ్లాక్స్, ఇలా చాలా బ్లాక్స్ ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, గర్ల్స్ హాస్టల్లో ఒక్క బ్లాక్ చూస్తున్నాము. సో వాళ్ళు బయట ఆడుకోవడానికి మంచిగా బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, సో ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది. సో ఇలాగ వాళ్ళు ఈవినింగ్ టైమ్స్లో బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఒక చిన్న రిఫ్రెష్మెంట్ కోసం ఇక్కడే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వాళ్ళ బ్లాక్లోనే అరేంజ్ చేశారు. ఇది అమ్మాయిల హాస్టల్లో రూమ్స్ ఎలా ఉంటాయి అనేది చూపిస్తున్నాను. హాయ్ వేరేంటన్నా? నా పేరు ప్రవళిక మ్యామ్. ప్రవళిక, సో ఇక్కడ రూమ్స్ ఎలా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అమ్మాయిల హాస్టల్స్ గురించి నువ్వేం చెప్తావు? రూమ్స్ అనేవి చాలా బాగుంటాయి మేడం. మీరు చూస్తున్నారు కదా, అవును. ఈ రూమ్ లో 3 members ఉంటారు, ఆ రూమ్ లో వచ్చేసి 2 members ఉంటారు, ఓకే. ఆ రూమ్ లో ఇంకా 3 ఉంటారు. సో ఇది మొత్తం 3 BHK 3 BHK దా. ఓకే. సో 2 BHK లగేజ్ ఇది హాల్. ఓకే రైట్. ఇది వాష్రూమా? ఇటు సైడ్ ఉంటుంది మ్యామ్ వాష్రూమ్. ఓకే. లగేజ్ అంతా ఇక్కడ పెట్టుకున్నాం. మాకు ఎవరి కబోర్డ్ వాళ్ళకు ఉంటుంది మ్యామ్ సపరేట్ గా. ఓకే. సో దిస్ ఇస్ ద కబోర్డ్. కబోర్డ్ బీరువా. బీరువాలు ఇచ్చారు అండ్ చక్క. అందుకే లగేజ్ ఎక్కడ నార్మల్గా హాస్టల్స్ అంటే మనం ఎట్లా చూస్తామంటే ఒక దగ్గర చెప్పులు పడేసి ఉంటాయి, ఒక దగ్గర బట్టలు పడేసి ఉంటాయి, అస్సలు నీట్నెస్ అనేది ఉండదు నేను చూసినంత హాస్టల్ వరకు అయితే. బట్ ఇక్కడ బెడ్స్ నీట్గా ఉన్నాయి, వాళ్ళ లగేజ్ ప్రాపర్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క బీరువానా? ఒక్కొక్క బీరువా. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క బీరువా ఇచ్చేసారు. అండ్ స్టడీ టేబుల్స్ ఎవరి వాళ్ళకి. ఓకే. సో నాకైతే హాస్టల్ చాలా బాగా నచ్చింది. సో అమ్మాయిలకి మెయిన్గా పేరెంట్స్ చూసేవి ఏంటి అంటే సెక్యూరిటీ. సో అమ్మాయి అక్కడ ఎలా ఉంటుంది? సో నాకైతే అనిపించింది ఇక్కడ 6:30కి గేట్ క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ చేస్తారు మేడం. ఓకే. 6:30కి కంపల్సరీ అటెండెన్స్ వేసేస్తారు. ఓకే. ఆ టైంకి అందరు వచ్చారు. ఫుడ్ అదంతా మా ఫుడ్ కిందే మెస్ ఉంటుంది. ఇక్కడే మెస్ కిందే ఉంటుంది మెస్. ఓకే. కాలేజ్లో ఉన్నప్పుడు అక్కడ తింటారు, కాలేజ్లో ఉన్న ఇక్కడికి వచ్చి తినేస్తాం. ఓకే. వెరీ నైస్, బాగుంది. సో ఫుడ్కి ఏ ప్రాబ్లం లేదు. సో సెక్యూర్డ్గా మీరు ఆలోచిస్తే ఒక పేరెంట్గా 6:30కి మీ అమ్మాయి హాస్టల్ లోపలికి వెళ్ళిపోతుంది. సో నో వరీస్. సో హ్యాపీగా బిందాస్గా ఉండొచ్చు. సో పేరెంట్స్గా ఎక్కువ మన అమ్మాయి అటు వెళ్తుంది అంటే ఆలోచిస్తాం కదా. సో నాకైతే ఇది చాలా సెక్యూర్డ్ అనిపించింది అండ్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు హాస్టల్స్ కూడా. ఏ యూనివర్సిటీ అయినా ముందు ఫ్యాకల్టీ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. ఉత్తరాంచల్ యూనివర్సిటీలో నేను చెప్పాల్సిన విషయం మెయిన్గా ఫ్యాకల్టీ గురించే. ఇక్కడ ఫ్యాకల్టీ అందరూ IITs నుంచి వచ్చిన వాళ్ళే, కంపల్సరీ PhD కంప్లీట్ చేసి ఉంటారు. 15+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ గైడెడ్ బై ద రినౌడ్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. ఇక్కడ స్టూడెంట్స్ గురించి చెప్పాలి అంటే ఒక్క మాట, స్టూడెంట్స్ గెయిన్ నాట్ జస్ట్ థియరిటికల్ నాలెడ్జ్ బట్ ఆల్సో ప్రాక్టికల్ ఇన్సైట్స్ దట్ ప్రిపేర్ దెమ్ ఫర్ రియల్ వరల్డ్ ఛాలెంజెస్. అంటే బుక్లో ఉన్నదే మనం నాలెడ్జ్ గెయిన్ చేసామా అన్నది కాదు, ప్రాక్టికల్గా కూడా ఆ నాలెడ్జ్ని మనకి నేర్పిస్తూ ప్రాక్టికల్గా రియల్ వరల్డ్లో ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కోవాలి అనేది కూడా ఇక్కడ నేర్పిస్తారు. దిస్ ద బెస్ట్ కదా. ఉత్తరాంచల్ యూనివర్సిటీలో స్టూడెంట్స్కి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ క్యాంపస్లోనే ఉన్నాయి కాబట్టి బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. నాకైతే ఈ యూనివర్సిటీ చాలా నచ్చేసింది. వెదర్ చాలా బాగుంది, క్యాంపస్ చాలా బాగుంది. ఈ యూనివర్సిటీ గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా, అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. లేదా డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళి కూడా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఉత్తరాంచల్ యూనివర్సిటీ నుంచి మన తెలుగు అబ్బాయి, మన రాజమండ్రి అబ్బాయి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యాడు. ఇది ఎంత గొప్ప విషయం. అసలు వరల్డ్లోనే టాప్ 3 యూనివర్సిటీలో ఒకటి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. సో అబ్బాయితో మాట్లాడదాం. హలో, హాయ్. సో నీ పేరు? నా పేరు పూజిత్ అమర్. పూజిత్ అమర్. ఓకే. సో అమర్, నువ్వు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి ఇంటర్న్షిప్ చేయడానికి సెలెక్ట్ అయ్యావు. ముందుగా కంగ్రాచులేషన్స్. సో ఎలా ఉంది జర్నీ, ఎలా ఉంది? సో నీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీనెస్ నీ మాటల్లో.
ఫస్ట్లీ నేను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యే ముందు బేసిక్ స్కిల్ అయితే నేర్చుకున్నాను. స్కిల్ లేకుండా వాళ్ళు సెలెక్ట్ చేయరు కదా మేడం. అవును. బేసికల్గా స్కిల్ అనేది నీకు ఫస్ట్ ఇయర్ ఎండిన తర్వాత సమ్మర్ ఇంటర్న్షిప్ అప్పుడు మాకు ప్రోగ్రామింగ్ వాళ్ళు టీచ్ చేసే మేడం నార్మల్గా ఇక్కడ మెయిన్ ఏంటంటే టీచర్ అండ్ స్టూడెంట్ ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది రాదర్ దెన్ అదర్ యూనివర్సిటీస్. ఓకే. టీచర్స్ అయితే ఫస్ట్ స్టూడెంట్స్ దగ్గర ఏంటి వాళ్ళ ఇంటెలిజెన్స్ ఐక్యూ లెవెల్స్ ఏంటనేది చూసి కొన్ని స్టూడెంట్స్ని అయితే మనకి రీసెర్చ్ అండ్ పేటెంట్ వర్క్కి తీసుకుంటారు మేడం. ఓకే. అలాగా నేను ఒక రివ్యూ పేపర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద చేశాను మేడం విన్ గూగుల్ స్కాలర్. ఓకే. అయితే ఆ రీసెర్చ్ పేపర్ని నా సీవీని నార్మల్గా ఇంటర్న్షిప్ ఓపెన్ అయినప్పుడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి అప్లై చేశాను యూనివర్సిటీ ద్వారా. ఓకే. అప్లై చేసిన తర్వాత ఐ హావ్ గాట్ అన్ మెయిల్ దట్ విల్ యూ హ్యావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ అనే ఒక మెయిల్ వచ్చింది మేడం జనవరిలో. ఆ తర్వాత మాకు పీటీ అండ్ క్యూటీస్కి క్లాసెస్ అని ఉంటాయి, పర్సనల్ డెవలప్మెంట్ అని క్లాసెస్ ఉంటాయి. ఓకే. ఆ క్లాసెస్ ద్వారా ఏంటంటే మనం ఇంటర్వ్యూస్ ఎలా క్రాక్ చేయాలి అనేది చెప్తూ ఉంటారు. సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. అయితే ఆ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఆ టెక్నికల్ రౌండ్ అయిపోయిన తర్వాత మనకి హెచ్ఆర్ రౌండ్ ఏదైతే ఉందో ఆ రౌండ్లో మనం ఎలా క్రాక్ చేయాలనేది చెప్పారు. ఓకే. సో అది నాకు చాలా యూజ్ అయింది. నీకు టెక్నికల్ రౌండ్ అయిపోయిన తర్వాత టెక్నికల్ రౌండ్ ఈజ్ డిపెండ్ అపాన్ కంప్లీట్లీ అవర్ స్కిల్. ఓకే. తర్వాత మనం ఎలా హెచ్ఆర్తో ఇంటరాక్ట్ అవ్వాలి అనేది మొత్తం మనకి పీడీ రౌండ్లో అయిపోయిన తర్వాత ఐ హావ్ గాట్ అ మెయిల్ దట్ యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఇన్ స్ట్రీమ్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వెరీ నైస్ విత్ స్టేఫన్. ఓకే. అలా అప్పుడు ఇంటర్న్షిప్ ఎలా ఉంటుంది అంటే నేను విన్నాను ఏంటంటే స్కాలర్షిప్ కూడా ఉంటుంది 1.5 lakh వరకు అని. సో అదేంటి ఎగ్జాక్ట్? ఫస్ట్లీ మనకి 9 month ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది మేడం. ఫస్ట్ అండ్ 2 months అయితే మనకి ట్రైనింగ్ పీరియడ్ ఉంది. ఓకే. ట్రైనింగ్ పీరియడ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ పీరియడ్ అనేది టెస్టింగ్ పీరియడ్. అదే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది అది. ఓకే. సో దే గివ్ యూ అస్ అ ప్రాజెక్ట్. ఇట్ విల్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ద సూపర్విజన్ ఆఫ్ దేర్ లెక్చరర్స్ కానీ అక్కడ పనిచేసే వాళ్ళు కానీ. వెరీ నైస్. అండ్ ఎంత బిజీగా ఉందో నా కోసం ఒక బైట్ ఇవ్వడానికి ఒక 2 minutes మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మై ప్లెజర్. థ్యాంక్ యూ. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ మనం ఏదైనా సాధించగలం, ఏదైనా చేయగలం అంటే టాలెంట్ ఉంటే డెఫినెట్లీ ఇక్కడ అందరూ ఎంకరేజ్ చేస్తారు. ఫ్యాకల్టీ కానీ టీమ్ మెంబర్స్ కానీ అందరూ ఇక్కడ ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తారు. సో ఎగ్జాంపుల్ మనం ఈ అబ్బాయిని చూసాము. సో డెఫినెట్లీ కష్టపడితే సపోర్ట్ చేయడానికి ఫ్యాకల్టీ ఎప్పుడూ రెడీగా ఉన్నారు. నాతో పాటు హాసిని ఉంది. హాయ్ హాసిని. హాయ్ మ్యామ్. సో హాసిని ఈ యూనివర్సిటీ గురించి నువ్వేం చెప్తావు? నేను స్టార్టింగ్లో భయపడ్డాను, డెహ్రాడూన్ కదా ఇంత ఫార్ ప్లేస్, సేఫ్టీ ఉంటుందా లేదా అని. బట్ ఇక్కడ గర్ల్స్కి అయితే సేఫ్టీ చాలా ఎక్కువ ఉంటుంది, దాని గురించి భయపడక్కర్లేదు. అండ్ స్టడీస్ విషయానికి వస్తే టీచర్స్ నార్త్ ఇండియా కదా హిందీలో చెప్తారేమో అర్థం అదే అనుకుంటాం. ఇంగ్లీష్లో కూడా చెప్తారు, మనకి అర్థమయ్యేదాకా ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చెప్తారు. ఓకే. సో ఇంకా అంటే కొత్తగా మన తెలుగు వాళ్ళు ఈ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే ఇంకేం చెప్తావు? లైక్ సౌత్ ఇండియన్స్ కంటూ స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ ఫీజ్ విషయంలో అవ్వచ్చు, లేకపోతే ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ విషయంలో కావచ్చు, స్టడీస్లో ఎక్స్ప్లెయిన్ చేసే మేనర్లో కావచ్చు, ప్రతి దాంట్లో మనకంటూ లైక్ స్పెషల్గా ఉంటుంది. లైక్ అంత దూరం నుంచి వచ్చామని బాధపడకుండా ఉండడానికి అన్నీ బాగానే. అండ్ ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా బాగా వస్తాయి. ఓకే. ఓకే. సో వెరీ నైస్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఇయర్ మంచి కంపెనీలో ప్లేస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్.